భయంకరంగా ఉండేదండి అన్ని కులాల్లోనూ కూడా. ఇప్పుడు ఇంకా ఏదో కొంచెం తగ్గిందేమో, ఈ పథకాలు అవి ఉంటే కనీసం అన్నం వెళ్ళిపోతుందేమో నాకు తెలియదు, కానీ పూర్వం అలా లేదండి. మా ఊళ్ళో నేను చూశాను ఒక కుటుంబాన్ని, ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని, విస్తరాకులు కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేక నేల శుభ్రంగా కడిగి నేల మీదే పెట్టుకుని తినేవాడిని. నేను చూశాను అక్కడ, చెలించిపోయాను ఒకసారి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూర ఇచ్చిరమ్మని పచ్చడి ఇచ్చిరమ్మని పంపిస్తూ ఉండేది. ఆ వెళ్ళినప్పుడు ఒక్కసారి నేను చూసి నేల కడుక్కుని ఎదురు ఇంట్లో 12 మంది ఉన్నారు, విస్తరాకులు లేవు, పళ్ళేలు ఎప్పుడో పోయాయి, అమ్మేశారు, తాకట్టేసే లేవు, డబ్బులు లేవు. నూకలు కొనుక్కుంటున్నారు, జామ కాచుకుంటున్నారు, దాన్నే కాస్త ముద్దలా కలుపుకుని నేల మీద తిన్నారు, శుభ్రం చేసుకుని. చెలించిపోయాను. అందుకే ఇప్పటికీ నాకు అనుభవాలు అటువంటివి చూసండి. పేదవాళ్ళ గురించి